హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే మెదడును కూడా తినే అమీబా ఒకటి ఉందని మనలో ఎంతమందికి తెలుసు? మీరు విన్నది నిజమే. ఒక సూక్ష్మజీవి మానవుని మెదడులోనికి ప్రవేశించి అక్కడ పరాన్నజీవిగా ఉంటూ మానవుని మెదడును ఆహారంగా తీసుకుంటుంది. ఈ అమీబా కారణంగా ఈ మధ్య కేరళలో 5 సంవత్సరాల బాలిక చనిపోవటం తీవ్ర కలకలం సృష్టించింది. కేరళలోని కోజికోడ్కి చెందిన 5 సంవత్సరాల బాలిక మే 1న బంధువులతో కలిసి ఒక సరస్సులోనికి స్నానానికి వెళ్ళింది. తిరిగి మే 10న రెండోసారి మళ్ళీ వెళ్ళింది. ఆ తరువాత ఆ బాలికకు జ్వరం, తలనొప్పి రావడంతో హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తరువాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మే 13వ తారీఖున ఆ బాలిక మరణించింది. ఫ్రెండ్స్, అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటో, ఇది ఎంత ప్రమాదకారో తెలుసుకుందాం. బ్రెయిన్ ఈటింగ్ అమీబాను నెగ్లేరియా ఫౌలేరి అని అంటారు. ఇది ఒక ఏకకణ సూక్ష్మజీవి. దీన్ని మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం. దీని ద్వారా వచ్చే వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అని అంటారు. ఇది మెదడు కణజాలాన్ని నాశనం చేసేందుకు కారణమవుతుంది. ఈ అమీబా చెరువులు, నదులు మరియు వేడి నీటి సరస్సులలో ఉంటుంది. అంతేకాకుండా క్లోరిన్ తక్కువగా ఉన్న స్విమ్మింగ్ పూల్లలో కూడా ఇది నివాసం ఉంటుంది. ఇది వెచ్చని నీటిని ఇష్టపడే అమీబా. 115 degrees ఫారెన్హీట్ వరకు ఉన్న నీటిలో ఇది జీవించగలదు. ఇలాంటి నీటిలో దిగిన వారిలో ఈ అమీబా ముక్కు ద్వారా ప్రయాణించి మెదడుకు చేరి అక్కడ విస్తారంగా వ్యాప్తి చెంది మెదడు కణజాలాన్ని నాశనం చేయడం మొదలుపెడుతుంది. దీని లక్షణాలు ఏమిటంటే 2 వారాల తర్వాత వాసన కోల్పోతారు, తలనొప్పి, కాంతిని చూడలేకపోవటం, వికారం, వాంతులు, దిక్కుతోచని స్థితి, మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇకపోతే నివారణకొస్తే మిల్ట్ఫోసిన్ అనే మెడిసిన్ వాడుతున్నారు. దీనిపై ఇంకా హ్యూమన్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఈ వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి దాదాపు 75% పేషెంట్లు మరణిస్తున్నారు. మరణించిన తర్వాత మాత్రమే రోగ నిర్ధారణ అవుతుంది. కాబట్టి పిల్లలు చెరువుల్లోనూ, సరస్సుల్లోనూ, స్విమ్మింగ్ పూల్స్లో దిగేటప్పుడు నోజ్ క్లిప్స్ వాడుతూ ఈ మెదడు తినే అమీబా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందాం. కలుషితమైన నీటిని తాగటం వలన ఈ వ్యాధి రాదు మరియు ఒక వ్యక్తి నుంచి మరొకరికి ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తించదు. కాబట్టి మనం భయపడాల్సిన పనే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు సైనింగ్ ఆఫ్.